ప్లీజ్ నా వెంట పడకు. ఎందుకు ఇంతలా నా వెంట పడుతున్నావు? నేను చెప్పేది కూడా వినొచ్చు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్లీజ్ వెళ్ళు. జస్ట్ నాతో మాట్లాడితే చాలు, నేను వెళ్ళిపోతా. మా ఏరియా వచ్చేసింది. మా ఇంట్లో వాళ్ళు చూస్తే నన్ను చదువు మానిపించేస్తారు. ప్లీజ్ వెళ్ళు. ఒక్కసారి ఆగరాదు. నీకు దండం పెడతా, వెళ్ళు. నీ కాలు పట్టుకుంటా. అరే నువ్వు ఇలా వినవు కానీ చెప్తా, ఆగు. అక్కడే పెట్టేసి, అక్కడే ఫిక్స్ చేసే అక్కడే అక్కడే అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. సార్ అతను ఎవరో నా వెంట పడుతున్నాడు, కొంచెం చూడండి. నేను చూసుకుంటా అమ్మా, నువ్వు వెళ్ళు. రేయ్, ఎవర్రా నువ్వు? అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు? సార్, ఆ అమ్మాయి నేను ఏడిపిస్తలేను సార్, ప్రేమిస్తున్నాను. మరి అమ్మాయి ఏంటి నువ్వెవరో తెలియదు వెంట పడుతున్నావు అని చెప్పింది? ప్రేమిస్తున్నాను కదండి, అలసైపోయాను. శివ, 2 చీరలు తీసుకురా. ఇది తీసుకెళ్ళు. కూర్చో బాబు. మనం ప్రేమిస్తున్న అమ్మాయి ఇంకొకరి వల్ల ఇబ్బంది పడుతుంది, మనం భరించలేం. అలాంటిది మనం ప్రేమించే అమ్మాయి మన వల్ల ఇబ్బంది పడితే అది ప్రేమేంట్రా? మేబీ నాకు ఎంత ప్రేమ ఎప్పుడు చూపించాలో తెలియనట్టుంది. ఉన్నంత ప్రేమ ఉన్న పలంగా ఒకేసారి చూపిస్తున్నానేమో, మరి అదే అయి ఉంటుంది. చూడు తమ్ముడు, అందరికి తెలిసిన మర్చిపోయే విషయం ఒకటి ఉంది, చెప్తా. నువ్వైనా గుర్తుపెట్టుకో. ప్రేమించిన కంటే ప్రేమించబడడం గొప్ప అంటారు కదా. వెళ్ళి నిన్ను ప్రేమించమని వెతుక్కో. సార్, అందరూ నన్ను ప్రేమించాలని సెల్ఫీస్గా కూర్చుంటే మనిషికి మధ్య ఏముంటుంది సార్? మీరు అన్నట్టు ప్రేమించబడటమే గొప్ప అయితే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కదా, తను తిరిగి నన్ను ప్రేమిస్తే సరిపోతుంది కదా. ఆ అమ్మాయి నిన్ను చూస్తేనే భయపడుతుంది. ఆ భయానికి కారణం నీ ప్రేమ కాదా? తప్పు చేస్తే భయం ఉంటుంది, కానీ ప్రేమిస్తే ప్రేమే ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది పవిత్రం. ఇస్తే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాబట్టి హాయిగా వెళ్ళి నీ జీవితానికి ఏం కావాలో కాకుండా నీ జీవితంలో ఏం చేయాలో నిర్ణయించుకో. ఆల్ ది బెస్ట్. లెక్కలేనన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నాను అని వెంట తిరిగిన ఇతను లెక్క పట్టగలిగే ఒక సన్నివేశంలో వారిద్దరి మధ్య మూడో వ్యక్తి వచ్చి 4 మంచి మాటలు చెప్పగానే విని మారిపోయాడు. అందుకే వెళ్ళిపోయాడు అని కాదు ఉద్దేశం. మనం ప్రేమించిన వారి పట్ల మనం చూపించే ఆరాధనకు తిరిగి వారిచ్చే స్పందనకు చాలాసార్లు ఎందుకు విరుద్ధంగా ఉంటుందనేదే పెద్ద సందేహం. అందుకే ఈ చిన్న సందేశం.